5 minutes వెయిట్ చేయండి. నేను వెళ్ళి వంట చేస్తాను. ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను. నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకుని తినేశారా? వాస్తు చేప అది? నేను వంజరం చేప అనుకున్నానే. ఆ చేప రేట్ ఎంతో మీకు తెలుసా? 1.5 లక్ష. ఏంటది? ఒక చేప 1.5 లక్ష? అంత టేస్ట్గా ఏం లేదే. ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు. మా ఊర్లో 1 ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా 1 లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్ ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు? దాని పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసా? ఎన్ని జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా, తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది. ఏం చేసింది తెలుసా? హలో, ఇదిగో చూడు, 1 చేప తిన్నందుకు గంతులేసావు కదా, 1 కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో. ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? 500 రూపాయల చేపలు. దివ్యా, దివ్యా, ఎవరొచ్చారో చూసావా? ఏంటి బ్రదర్, చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది. ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు. 1 వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నదే డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు. వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే? సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్. నేనేమన్నా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమన్నా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతాను చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో. బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. వదలరా. ఆగండి. మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికేమన్నా వాడికి అంటుకుంటాయి. రై, ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపేడు. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్నొద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్ లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వగారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. సారు 3 గంటలకు లేచి వాకింగ్ కి వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్న. మధ్యలో 1 గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? తెస్తానండి. వెళ్ళి